ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హంద్రీనీవాపై చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. హంద్రీనీవా పథకం ఆలోచన తన మెదడులో నుంచి వచ్చినట్లుగా మళ్లీ రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో జరుగుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరోమారు పాత రాగాన్నే సరికొత్తగా అందుకొని ఫెయిల్ అయ్యారు సీఎం చంద్రబాబు. హంద్రీనీవా పనులను తానే ప్రారంభించి తానే పూర్తి చేశారంటూ సీఎం చంద్రబాబు పట్టపగలే కల్లార్పకుండా నిండు సభలో పచ్చి అబద్ధాలు వల్లవేశారు. హంద్రీనీవా తొలి కాలువ విస్తరణ, రెండో కాలువ లైనింగ్ పనుల్లో భారీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు మరో నాటకానికి తెరతీశారు. హంద్రీనీవా తొలి దశ పథకాన్ని 2012లోనే అప్పటి ప్రభుత్వం జాతికి అంకితమిచ్చింది. ఏటా ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేదా ఆ జిల్లా ప్రజాప్రతినిధులు మల్యాల పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయటం రివాజు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తానే స్వయంగా మళ్లీ హంద్రీనీవాను ప్రారంభించినట్లు కల్లబుల్లి కబుర్లు చెప్పారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టుకు గత ఏడాది 1575 టీఎంసీల ప్రవాహం వచ్చినప్పటికీ హంద్రీనీవా ద్వారా కేవలం 29.08 టీఎంసీలను మాత్రమే విడుదల చేయడం ద్వారా తమకు చంద్రబాబు సర్కార్ చేసిన ద్రోహాన్ని రైతులు మరోసారి మననం చేసుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య హంద్రీనీవా ప్రస్తుత సామర్థ్యం కంటే అధికంగా జలాలను విడుదల చేసి తమకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసిందని రైతులు గుర్తు చేసుకున్నారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా హంద్రీనీవాకు శ్రీకారం చుడుతూ 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగుల నుంచి రోజుకు 3850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలు తరలించి 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. తన హయాంలోనే 6948.2 కోట్లు ఖర్చు చేసి తొలి దశను పూర్తి చేశారు. రెండో దశలో 80% పూర్తి చేశారు. దాంతో 2012లో హంద్రీనీవా తొలి దశను అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తూ ఆ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలంలో 795 అడుగుల నుంచే హంద్రీనీవా ప్రధాన కాల్వలోకి నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 2007 ఆగస్టు 31న చేపట్టిన 2009 నాటికే 90% పనులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60C నిబంధన కింద వేటు వేసి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసింది. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగించి కమిషన్లు దండుకుంది. ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించి ముడుపులు వసూలు చేసుకుంది. కానీ ఏనాడు సామర్థ్యం మేరకు హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హంద్రీనీవా ద్వారా సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 3850 నుంచి 6300 క్యూసెక్కులకు పెంచేందుకు 2021 జూన్ 7న 6182.20 కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు వచ్చాక హంద్రీనీవా సామర్థ్యాన్ని మళ్లీ 3850 క్యూసెక్కులకే కుదించింది. తొలి దశ కాలువ విస్తరణ ముసుగులో 695.53 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించి తూతూ మంత్రంగా పనులు కానిచేసి దోచేసింది. రెండో దశ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు 1968.92 కోట్లతో చేపట్టి అత్యంత నాసిరకంగా పనులు చేసి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మల్యాల వేదికగా చంద్రబాబు నాటకానికి తెరతీశారని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.